Hi everyone, I hope you all watched the previous video. So ఈ సెషన్ లో మనం కంపరేటర్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇన్ మెట్రాలజీ a comparator is a precision instrument used to compare the dimensions of a part against a known standard, indicating only the deviation or difference from the standard, not the absolute size. ఓకే, ఈ కంపరేటర్ అనేది పరోక్ష కొలత పరికరం అంటారు దీన్ని తెలుగులో అయితే. ఓకే, సో దాని ఇండైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ మనం ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాం కదా, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెజరింగ్ అంటే సపోజ్ డైరెక్ట్ గా ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి. సో దీన్ని డైరెక్ట్ గా ఒక స్కేల్ పెట్టి మెజర్ చేస్తున్నాం. సో మనకి రీడింగ్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది ఎంత ఉన్నది అనేది. ఇది డైరెక్ట్ మెజర్మెంట్. ఓకే, సో అదే మనం డివైడర్ ని తీసుకొని, ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందని చెక్ చేసి, ఓకే, స్కేల్ మీద చెక్ చేస్తాం. రైట్, ఎంతవరకు ఉందనేది డివైడర్ పెట్టి మనం చెక్ చేస్తాం. ఇది ఇండైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో సేమ్ సినారియో ఇక్కడ మనకి ఏంటంటే ఈ కంపరేటర్స్ అనేవి డైరెక్ట్ గా మెజర్మెంట్ అని చూపకుండా, అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క యాక్చువల్ డైమెన్షన్ ని చూపించలేదు. ఓకే, ఇన్స్టెడ్ ఏంటంటే మనకు ముందుగా ఒక స్టాండర్డ్ వాల్యూ అనుకుంటాం కదా, ఆ స్టాండర్డ్ వాల్యూకి మనం తయారు చేసిన వస్తువు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యాక వచ్చే వస్తువు ఉంటుంది కదా, ఆ రెండింటికి మధ్య డీవియేషన్ మాత్రమే ఈ కంపరేటర్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ మ్యాగ్నిఫికేషన్ డివైజెస్, ఓకే, టు మేక్ స్మాల్ వేరియేషన్స్ ఈజీ టు సీ. ఓకే, సో మ్యాగ్నిఫికేషన్ డివైస్ అంటే ఏంటి, కొంచెం సపోజ్ మనకి భూతద్దం, మైక్రోస్కోప్ ఇలాంటివన్నీ ఉంటాయి చూసారు. ఇవన్నీ చిన్న ఆబ్జెక్ట్స్ ని మ్యాగ్నిఫై చేసి ఇన్ డీటెయిల్ గా మనకి చూపిస్తాయి కదా. సేమ్ సినారియో ఇక్కడ ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్ మ్యాగ్నిఫైయింగ్ డివైజెస్ ని యూజ్ చేసి చిన్న చిన్న వేరియేషన్స్ అని ఉంటాయి చూసారా, సో దాన్ని అబ్జర్వ్ చేయడానికి ఈజీగా ఫీజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట ఈ కంపరేటర్స్ లో. ఓకే, సో ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ ఫర్ చెకింగ్ మెనీ ఐడెంటికల్ పార్ట్స్ దెన్ ట్రెడిషనల్ మెజరింగ్ టూల్స్. ఓకే, సపోజ్ లైక్ మాస్ ప్రొడక్షన్ లో మనకేంటి ఒకే రకమైన వస్తువుల్ని సో థౌజండ్స్ ఆఫ్ క్వాంటిటీలో మనం ప్రొడ్యూస్ చేస్తాం చూసారా. సో ఆ టైంలో మనకేంటి ఈచ్ ఆబ్జెక్ట్స్ ని మనం ప్రతిసారి మనం డైమెన్షన్స్ ని చెక్ చేయలేం కదా. సో ఆ టైంలో మనం జస్ట్ లైక్ గేజెస్ లోనే ఇక్కడ మనకి కంపరేటర్స్ ని యూజ్ చేస్తాం అనమాట. గేజెస్ ఎలాగా, సో ఇన్స్పెక్షన్ టైంలో మనకి ఆ ఆబ్జెక్ట్ అనేది విత్ ఇన్ ద లిమిట్స్ లో ఉందా లేదా అని ఎలా చెక్ చేస్తామో ఇక్కడ కూడా అంతే. మాస్ ప్రొడక్షన్ లో ఇన్స్పెక్షన్ కి ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీనికి పెద్దగా స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ జస్ట్ డీవియేషన్ మాత్రం మనకి చూపిస్తున్నాయి కనుక సో స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు అవసరం లేదు మనకి. ఓకే, సో ఈజీగా యూజ్ చేయొచ్చు కంపరేటర్స్ ని. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్. ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, చాలా సూక్ష్మమైన తేడాలను కూడా స్పష్టంగా చూపిస్తాయి అన్నమాట. ఓకే, సో అది మైండ్ లో గుర్తుంచుకోండి. ఓకే, there are several types including mechanical, optical, electrical, pneumatic, each with different working principles and advantages. అంటే బేస్డ్ ఆన్ ద వర్క్ మనం ఒక్కొక్క దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే, సో దాన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపరేటర్స్ గా మనం డిస్క్రైబ్ చేసాం ఇక్కడ. ఓకే, మెకానికల్ కంపరేటర్స్, ఓకే, ఆప్టికల్ కంపరేటర్స్, న్యూమాటిక్ కంపరేటర్స్, ఎలక్ట్రిక్ లేదా ఎలక్ట్రానిక్ కంపరేటర్స్ అన్నమాట. ఓకే, సో ఈచ్ వన్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, mechanical comparators. So these are the precision instruments that use mechanical parts like levers, gears, and racks to magnify the small dimensional differences between the workpiece and the standards. Okay, సో ఈ మెకానికల్ కంపరేటర్స్ లో ఏంటంటే, సో దీంట్లో యూజ్ చేసే పార్ట్స్ లేవర్స్, గేర్స్, ర్యాక్స్ అలాంటివి యూజ్ చేసి చిన్న చిన్న డీవియేషన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెకానికల్ కంపరేటర్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దే ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్, ఓకే, పోర్టబుల్ అండ్ డు నాట్ రిక్వైర్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎయిర్. ఓకే, బట్ ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే లెస్ యాక్యురేట్ అన్నమాట. ఓకే, లెస్ యాక్యురేట్ దెన్ ద అదర్ కంపరేటర్స్ డ్యూ టు ఫ్రిక్షన్ అండ్ వీర్. ఓకే, వీర్ అండ్ టేర్ ఉంటుంది కదా, సో దాని ఎఫెక్ట్ వల్ల మనకి సమ్వాట్ లెస్ యాక్యురేట్ గా మనకి మెజర్మెంట్స్ అనేవి దీని ద్వారా అబ్టైన్ అవుతాయి. ఓకే, so common uses including fast comparison of parts in mass production and setting gauges. Okay, సో ఈ మెకానికల్ కంపరేటర్స్ ద్వారా ఏంటంటే ఫాస్ట్ గా కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే,
So there are four types of mechanical comparators: dial indicator, sigma comparator, reed comparator, okay, Jawson microcator, okay. So these are the four different types of mechanical comparator. We'll discuss in detail, okay. So coming to the dial indicator, one of the most common types using a rack and pinion system, okay, rack and pinion system to move a pointer on a dial. ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకే. సో కంపేర్ చేసేటప్పుడు ఇది ఏ మెకానిజం యూజ్ చేస్తుంది అంటే అది ర్యాక్ అండ్ పీనియన్ మెకానిజం అన్నమాట, ఓకే. సో అది ఈ స్టెమ్ ఉంది కదా, స్టెమ్ అనేది అన్ఈవెన్ గా ఉందనుకోండి, ఇలా సర్ఫేస్. సో ఇది మూవ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ అనేవి చూడొచ్చు, డీవియేషన్స్ అనేవి, ఓకే. అది మీరు యానిమేషన్స్ తో నెక్స్ట్ చూద్దరు కానీ ఎలా డీవియేట్ అవుతుంది అనేది, ఓకే, సిగ్మా కంపరేటర్స్ కి దానికి, ఓకే. సో దాని ద్వారా మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా యూజ్ చేస్తాం అనేది, ఓకే. Coming to the sigma comparator, it is a type that uses a combination of levers and racks and pinions, ఓకే. సో వీటిని యూజ్ చేసి మనకి ఏంటంటే డీవియేషన్స్ అనేవి ఆప్టైన్ చేస్తాం అనమాట బై యూజింగ్ ద సిగ్మా కంపరేటర్, ఓకే. Reed comparator, it is a highly sensitive one, okay, non-electronic type that uses a delicate reed mechanism for magnification, okay. Next one is Johnson microcator, okay, a specific brand that utilizes a twisted tape spring mechanisms for its magnification, okay. సో ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నది ఈ యానిమేషన్ తో కూడా క్లియర్ గా చూద్దరు, ఓకే. సో ఫస్ట్ వన్ ఈజ్ సిగ్మా కంపరేటర్. మెకానికల్ లో ఫస్ట్ వన్ ఈజ్ సిగ్మా కంపరేటర్. ఇది a sigma comparator is a mechanical instrument used for precision measurement, primarily to compare the surface roughness, okay. Surface roughness ని స్టాండర్డ్ మెజర్మెంట్స్ తో కంపేర్ చేయడానికి యూజ్ చేస్తారంటే సిగ్మా కంపరేటర్ అని, ఓకే. సో ఇట్ యూజెస్ ఎ సిస్టమ్ ఆఫ్ లెవర్స్ టు మ్యాగ్నిఫై ద స్మాల్ డీవియేషన్స్, ఓకే, measured by a plunger, typically with a magnifying range of 300 to 500 times, okay. సపోజ్ మనకు ఒక ఆబ్జెక్ట్ ఉందంటే దాన్ని 300 to 500 టైమ్స్ మ్యాగ్నిఫైయింగ్ రేంజ్ వరకు మనకి అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట ఈ డీవియేషన్స్ అనేది, ఓకే. The instrument indicates the relative dimensional difference, helping to access the surface quality, okay. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఈ సిగ్మా కంపరేటర్ అనేది వర్క్ అవుతుంది. ఇది రఫ్ సర్ఫేస్, ఓకే, రఫ్ సర్ఫేస్, ఇది స్మూత్ సర్ఫేస్. చూసారా అక్కడ ఇండికేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయట్లేదు, రైట్. రఫ్ ఉంటున్నప్పుడు డీవియేట్ అవుతుంది, ఓకే. ఈ మూమెంట్ ఎలా అవుతుంది టాప్, ఓకే, అలాగే కదా ప్లంజర్ అనేది అవుతుంది, రైట్. సో అది అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. అదే స్మూత్ సర్ఫేస్ ఉంటే డీవియేషన్స్ అనేవి అబ్జర్వ్ చేయట్లేదు. సో ఇది రఫ్ సర్ఫేస్ గా ఉంది. రఫ్ అంటే టూ మచ్ గా కాదు, మనకి ఈ లెవెల్లో మనకు కనబడదు. సో చిన్న చిన్న అంటే మైక్రో లెవెల్లో ఉండే దాన్ని మనం ఈ కంపరేటర్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఎంత రఫ్నెస్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, చూసారా. సో దట్ ఈస్ హౌ సిగ్మా కంపరేటర్ వర్క్స్, ఓకే. స్మూత్ గా ఉన్నప్పుడు డీవియేషన్స్ అనేవి ఉండట్లేదు, ఓకే. ప్రతి ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. Reed type mechanical comparator. It is a precision instrument that uses a flexible metal, okay, reed to amplify a small displacement from a measuring plunger, okay. So it compares a workpiece dimensions to a standard and showing the deviation on graduated scale, okay. So the moment of floating block attached to the plunger, okay, so causes a vertical reeds to move relative to a fixed block, and this relative motion is magnified by the linkage to a pointer, okay. So
ఈ డిస్క్రిప్షన్ కన్నా వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఓకే, సో దిస్ ఈస్ హౌ. చూసారా, ఆబ్జెక్ట్ అనేది మనకి ఇలా ఉంది, రైట్? సర్ఫేస్ బ్లాక్. ఓకే, సో దాన్ని బట్టి ఇదేంటి మూవ్ అవుతుంది ఈ సర్ఫేస్ మీద, రైట్? ఇలా మూవ్ అవుతూ ఇక్కడ మనకి ఏంటి ఆ డీవియేషన్ ఎంత అయితే ఉందనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో దట్ ఈస్ హౌ రీడ్ టైప్ మెకానికల్ కాంపరేటర్ వర్క్. ఓకే, ఓకే. Johnson microcator. Okay, so it is a highly sensitive mechanical comparator that uses a twisted metal strip, okay, to amplify small linear movements into a large readable pointer deflections. Okay, it functions by having a measuring plunger move a bell crank lever, okay, which twists or untwists the central metal strip. Okay, so a pointer attached to the middle of the strip rotates on a calibrated scale to show the precise measurement against a standard. Okay, so you can see here, this is how it works. Okay, క్లియర్గా చూడండి, ఇక్కడ నీళ్ళు అనేది డివేట్ అవుతుంది, బ్లూ కలర్లో ఉంది. సారీ ఫర్ ద క్లారిటీ. ఓకే, సో ఈ రఫ్ సర్ఫేస్ మీద మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ డీవియేషన్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ప్రీవియస్గా కూడా మనం చూసాం కదా రఫ్ సర్ఫేస్ మీద ఎలా వర్క్ అవుతుందని. సేమ్ సినారియో ఇక్కడ జాన్ మైక్రోకాటర్ ద్వారా యూజ్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ట్విస్టెడ్ మెటల్ స్ట్రిప్ ని యూజ్ చేస్తాం ఫర్ గెటింగ్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ది పాయింట్. ఓకే, ఓకే. Coming to the pneumatic comparator. So it is a precision measuring instrument that uses a compressed air. Okay, so it uses a compressed air, okay, as a means of magnification to compare the dimensions of a workpiece against a known standard. Okay, so this non-contact method offers a high accuracy. Okay, non-contact method is okay, and is widely used in a mass production for quality control process. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో అలా ఎయిర్ అనేది కంప్రెస్డ్ ఎయిర్ అనేది అలా ఫాలో అవుతుంది. ఓకే, సో ఇక్కడ అనేది డీవియేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డెల్ హెచ్ చూసారా, హైట్ పింక్ కలర్ వన్. సో దట్ ఈస్ హౌ వి గోనా మెజర్. ఓకే, మెజర్ ద డీవియేషన్. ఓకే, lever type comparator. A lever type comparator is simple and important type of మెకానికల్ కంపరేటర్ దట్ యూజెస్ ఎ సిస్టమ్ ఆఫ్ లెవర్స్. ఓకే, లెవర్స్ యూజ్ చేసి మనం ఇక్కడ డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో magnify small linear movements or deviations of a measuring plunger. Okay, and it is used to compare the dimensions of a component to standard or master ones. Okay, so you can see here. Okay, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, వర్క్ అనేది మూవ్ అవుతుంది చూసారా, మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ డీవియేషన్స్ అనేవి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? ఓకే, so that is how it works. Okay, once again I'm playing. Okay, it's a simple mechanical comparator. Okay, so it is easy to understand that. Okay, got it right? Optical comparators. It is a precision measuring instrument that projects a magnified shadow-like image of a part onto a screen for quality control and dimensional inspection. Okay, they work by using a light source. Okay, ఇక్కడ ఏంటి సోర్స్ అంటే లైట్ అండ్ లెన్సెస్.
okay, to create an undistorted magnified image that can be compared to a physical template, a grid, or automated software to check the tolerance and geometric accuracy without direct contact. ఓకే, సో థియరీ చెప్పినంత మాత్రం మీకు అర్థం అవుతుంది కదా. సో వీడియో చూడండి. చూసారా, లేవర్ అది ప్లంజర్, మిర్రర్. ఓకే, సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎలా డివియేట్ అవుతుంది. చూసారా, వర్క్ అనేది ఎలా రఫ్గా ఉందో దానికి తగ్గట్టు రీడింగ్ కూడా మనకి అబ్జర్వ్ చేస్తున్నాం. 1 సెకండ్ చూడండి. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో మనం థియరీ చెప్పినంత మాత్రం అర్థం కాదు కనుక ఈ వీడియోస్ అనేవి రిఫరెన్స్ పర్పస్ కోసం ఇస్తున్నాం. ఓకే, electrical comparators. An electric comparator is a high precision industrial measuring instrument that compares workpiece dimension against a standard using electrical signal. Often we use LVDT. LVDT అంటే ఏంటి? Linear Variable Differential Transformer. Okay, for high speed, accurate and repeatable inspection. Okay, it translates small linear displacement into electrical signals for magnification, commonly providing digital or analog reading of deviation. ఓకే, ఇక్కడ ఏంటంటే డిజిటల్ గా మనకి ఒక రీడింగ్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే, డిజిటల్ ఆర్ అనలాగ్. ఓకే, ఇక్కడ మనం ఇమేజ్ లో అనలాగ్ మీటర్ అనేది చూపించాం, బట్ ఈ డిజిటల్ గా కూడా మనకి రీడింగ్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో డిజిటల్ గా అయితే ఏ ప్రాబ్లం ఉండదు, రైట్. సో అనలాగ్ అయితే మనం కరెక్ట్ గా మెజర్ చేయాల్సి వస్తుంది. వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే లీనియర్ కన్వర్షన్. మెకానికల్ ప్లంజర్ ఉంటుంది కదా, ప్రీవియస్ కేసెస్ లో మనం చూసాం, ఇట్ టచెస్ ద వర్క్ పీస్. ఓకే, అండ్ ఇట్స్ లీనియర్ మూమెంటం అంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది కదా, సో అదేంటి, అది ఎలక్ట్రికల్ సిగ్నల్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది, ఆఫెన్ యూజెస్ ఎల్విడిటి ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్. ఓకే, వీస్టోన్ బ్రిడ్జ్ అంటారు కదా అది, టు కన్వర్ట్ ద మూమెంట్ ఇంటూ వోల్టేజ్ చేంజ్ అనమాట. ఓకే, సో ఆ మూమెంట్స్ ని వోల్టేజ్ చేంజ్ గా ఈ ట్రాన్స్డ్యూసర్ అనేది కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, magnification and display. Okay, the small electrical signal is amplified and displayed on the meter or digital display, which is calibrated to show the dimensional difference. Okay, so ఆ dimensional difference అనేది ఇక్కడ మనకి అనలాగ్ మీటర్స్ లేదా డిజిటల్ మీటర్స్ ద్వారా మనం చూడొచ్చు అనమాట. ఓకే, దట్స్ అబౌట్ ద ఎలక్ట్రికల్ కంపరేటర్. ఆల్ అబౌట్ ద comparators. Okay, if you think if I miss any important ones, any concepts related to the comparators, okay, not only comparators, if you want any kind of concepts, okay, just let me know. Okay, thank you.